ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఇవాళ గాంధీ భవన్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. పార్టీకి నష్టం కలిగించేలాగా వ్యవహరించినటువంటి మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, ఇక చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని చెప్పేసి అధిష్టానానికి నివేదిక పంపించినట్టుగా తెలిపారు. మరి ఇక ఆ ఇద్దరి వల్ల అయితే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, క్రమశిక్షణ చర్యలు అత్యంత కఠినంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క నివేదిక ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతీసేటువంటి పనులు ఎవరు కూడా చేయవద్దని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించేలాగా మాట్లాడొద్దని నేతలకు సూచించారు. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి చిన్నారెడ్డి మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపైన చర్యలు తీసుకోకపోతే పార్టీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. టీపీసీసీ చీఫ్ ఈ అంశాలన్నింటినీ కూడా మరి మీనాక్షి నటరాజన్కు వివరిస్తారని, ఆమె వాటిని ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్తారని మల్లు రవి స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో తమ కమిటీ చేయాల్సినటువంటి పనిని పూర్తి చేసిందని, ఇకపైన పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని మల్లు రవి అన్నారు. గతంలో కొండా సురేఖను హెచ్చరించినప్పటికీ ఆమె తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కూడా సమానంగా చూస్తుందని, ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చినటువంటి వివరణల ఆధారంగానే నివేదికను తయారు చేశామని పేర్కొన్నారు. హద్దులు దాటినటువంటి నేతలందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లుగా తెలిపారు. తమ నివేదికలో ఏ విషయాలు ఉన్నాయో ముందే చెబితే అధిష్టానం నుంచి తనకు కూడా నోటీసులు వస్తాయని మల్లు రవి సెటైర్లు వేశారు. ఎంతటి వారైనా సరే పార్టీ అంతర్గత వ్యవహారాలను బయటపెట్టవద్దని చెప్పేసి నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా తెలిపారు. తనను ఎవరు కూడా వ్యక్తిగతంగా కలవలేదని, గాంధీ భవన్కు వచ్చి వివరణ లేఖ ఇచ్చి వెళ్లారని పేర్కొన్నారు. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదని, ఇది పార్టీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఇక వాళ్లకు మాత్రమే అందజేశామని చెప్పేసి వివరించారు. ఇక కొండా సురేఖ, చిన్నారెడ్డిలపైన పీసీసీ అధ్యక్షుడికి సమర్పించినటువంటి నివేదికలో క్రమశిక్షణ కమిటీ పలు సిఫార్సులు చేసినట్లుగా కూడా సమాచారం. మరి పార్టీ ఏదైతే నియమాలు ఉన్నాయో పార్టీ నియమాలను కొండా సురేఖ ఉల్లంఘించడం ఇది మూడవసారి అన్నట్లుగా తెలిపారు. మరి ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుంది. మరి సురేఖను మంత్రి పదవి నుంచి అయితే తొలగించాలి అన్నట్లుగా చెప్పారు. సీనియర్ నేతగా ఉన్నటువంటి చిన్నారెడ్డి పార్టీలో సుదీర్ఘకాలం ఎన్నో పదవులు అనుభవించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గాను పనిచేశారు. ఆయన కూడా పార్టీకి నష్టం కలిగించేలాగా మాట్లాడడం జరిగింది. క్యాబినెట్ ర్యాంకు పదవిలో ఉన్నటువంటి చిన్నారెడ్డిని కూడా ఆ పదవి నుంచి తొలగించాలి అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలిపారు. అయితే దీనిపైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కమిటీ నివేదిక నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలపైన కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ అభ్యంతరకరంగా అయితే మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు వివాదం ఇక్కడే మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతికి అబ్బలేదు. మరి ఇక ఏదైతే టీడీపీ నుంచి వచ్చారని చెప్పేసి వారిపైన ప్రేమ కురిపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్కు స్థానం లేకుండా చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్ళినప్పుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పినటువంటి సీఎం మరి పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరుతారు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదు అన్నారు. మరి తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంకను గౌరవిస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు.
వరంగల్ జిల్లా గీసుకొండలో ఇక ఆ గీసుకొండ మండలంలోని మరి మరియంపురం అనేటువంటి శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో కొండా సురేఖ ఇక మరి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. కాగా ఈ వివాదం పైన ఇదివరకే కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చారు. మరి ఈ మేరకు అధికారిక లేఖను విడుదల చేయడం కూడా జరిగింది. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు, వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన యొక్క అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. అంతేగాని ఆ వ్యాఖ్యలకు నాకు ఇక మరి నన్ను అయితే ఏదైతే బాధ్యురాలను చేయడం అయితే సమంజసం కాదని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ నియమావళి పైన నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ నాకు ఇచ్చినటువంటి నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి కూడా కొండా సురేఖ కోరడం జరిగింది. అయినప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఆమె పైన చర్యలకే సిఫారసు చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఇలాంటి చర్యలే ఎందుకు తీసుకోవడం లేదని కొండా సురేఖ వర్గీయులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పార్టీలో ఉండి కూడా చాలాసార్లు పార్టీ లైన్ దాటి మాట్లాడారని, మరిగా పార్టీ పథకాలను, పార్టీలోని కీలక నేతలను కూడా టార్గెట్ చేసి మాట్లాడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే కొండా సురేఖ చిన్నారెడ్డిల పైన వేటు పడేటువంటి ఛాన్స్ ఉందని పెద్ద ఎత్తున అయితే వస్తున్నటువంటి ప్రచారాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా మరి సెట్ రైట్ అవుతా ఉన్నారని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది.